ఇన్నేళ్లు ఆంక్షలు, ఇప్పుడు యుద్ధం, వరుసగా దెబ్బలు, అటు అమెరికా ఇజ్రాయెల్ కొడుతున్న దెబ్బలు, ఇంతకాలం సహించి 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 భరించినటువంటి ఇరాన్ తిరగబట్టం ప్రారంభించింది. అమెరికా వాటి మీద దాడులు, ఇజ్రాయెల్ మీదనే ఏకంగా దాడులలో కొంతమేర సక్సెస్ అయింది. అయితే ఆ సందర్భంలో యుద్ధంలో అయినా సరే, కోర్టుల్లోనైనా సరే, గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అన్నట్టు వీళ్ళకి ఇక్కడ అలాంటి పరిస్థితులే ఉంది. దారుణమైన నష్టాన్ని కూడా చవి చూడాల్సి వచ్చింది. అటు ఇంతకాలం ఆంక్షలు, ఇప్పుడు యుద్ధపు నష్టం. ఈ సందర్భంలో అల్లాని నమ్మే ఆ దేశానికి ఒక మంచి జరిగిందని చెప్పాలా. ఇరాన్ ఆయిల్ మినిస్టర్ తాజాగా అనౌన్స్ చేసింది, కొత్తగా గ్యాస్ ఫీల్డ్ దొరికింది ఏకంగా. అంటే అక్కడ తవ్వకాలలో గ్యాస్ దొరుకుతుంది. $165.12 బిలియన్ విలువైనటువంటి ఇది దొరుకుతుందట. 7.5 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్స్ న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు దొరికినాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. ఇది గనక జరిగితే ఇక అద్భుతం. కాకపోతే ఇక్కడే ఒక భయం కూడా ఉంది. అంత ఉందంటే అది ఇక వీళ్ళకి పోనీయకుండా లాక్కోవడానికి అమెరికా ఏమైనా ప్రయత్నిస్తుందా ఇరాక్లో చేసినట్టు అనేది డౌట్.